హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం టీఎస్పీఎస్కి సంబంధించి జనరల్ స్టడీస్ టాప్ 15 క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం గైస్. ఫస్ట్ క్వశ్చన్, హైదరాబాద్ సంస్థానంలో నెలకొల్పబడిన ప్రసిద్ధ విద్యా సంస్థ దారుల్ ఉలూమ్కు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ 1, దీనిని 1854లో ప్రధాని మొదటి సాలార్జంగ్ ఉర్దూ మాధ్యమంలో విద్యను అందించడానికి స్థాపించారు. స్టేట్మెంట్ 2, 1918లో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆవిర్భవించడానికి ఇది మాతృ సంస్థగా పనిచేస్తుంది. కరెక్ట్ ఆన్సర్. బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, కుతుబ్ షాహీ పాలనలో నీటిపారుదల పరిపాలనకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ 1, ఇబ్రహీం కూలీ కుతుబ్ షా ప్రసిద్ధ ఇబ్రహీంపట్నం చెరువును మరియు ఖమ్మం చెరువును నిర్మించారు. స్టేట్మెంట్ 2, చెరువుల నుండి వ్యవసాయ పొలాలకు నీటి పంపిణీని నియంత్రించడానికి కుతుబ్ షాహీలు మీరిటి అనే ప్రత్యేక రెవెన్యూ అధికారిని ఏర్పాటు చేశారు. కరెక్ట్ ఆన్సర్. బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, సాగర్ హారం వచ్చేసి సెప్టెంబర్ 30, 2012, మిరియం మార్చ్ వచ్చేసి మార్చ్ 10, 2011, అండ్ సంసద్ యాత్ర వచ్చేసి ఏప్రిల్ 29, 30, 2013, అండ్ అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చ జనవరి 30, 2014. నెక్స్ట్ క్వశ్చన్, 1956 నాటి చారిత్రాత్మక పెద్ద మనుషుల ఒప్పందంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ కూర్పుకు సంబంధించి ఏ నిర్దిష్ట నిబంధన చేర్చబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారైతే ఉప ముఖ్యమంత్రి తెలంగాణ ప్రాంతానికి చెందిన వారై ఉండాలి. అదేవిధంగా ముఖ్యమంత్రి తెలంగాణ ప్రాంతానికి చెందిన వారైతే ఉప ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారై ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, కాకతీయులు ఆలయాలు తమ పునాదులలో వినూత్నమైన శాండ్బాక్స్ సాంకేతికతను ఉపయోగించడంలో ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. ఈ సాంకేతికత యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. భూకంపాల ప్రకంపనల తాకిడికి పీల్చుకుని భారీ రాతి నిర్మాణాలను భూకంప నష్టాల నుంచి కాపాడడానికి. నెక్స్ట్ క్వశ్చన్, 1935లో హైదరాబాద్లో ఏర్పడిన కాంగ్రెస్ అసోసియేషన్ మార్క్సిస్ట్ జాతీయవాద భావాలను వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషించింది. కింది వారిలో దాని వ్యవస్థాపక నాయకులు ఎవరు? 1, ముగ్దుం మొహినుద్దీన్, 2, రాజ్ బహదూర్ గౌర్, వీళ్ళిద్దరే అండి. నెక్స్ట్ క్వశ్చన్, అసఫ్ జాహీ భూమి శిస్తు పరిపాలనా వ్యవస్థలో పైగా భూములు అనగా ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. నిజాం రక్షణ కోసం సైనిక దళాలను నిర్వహించడానికి ప్రభు కుటుంబాలకు కేటాయించిన ఎస్టేట్లు. నెక్స్ట్ క్వశ్చన్, భక్త పోతన జీవిత ఆధారంగా పోతన చరిత్రము అనే ప్రసిద్ధ మహాకావ్యాన్ని తెలుగులో రచించినది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ వానమామలై వరదాచార్యులు. నెక్స్ట్ క్వశ్చన్, 1969 జనవరిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 36 యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. ముల్కీలకు కేటాయించిన పోస్టుల్లో ఉన్న నాన్ ముల్కీలందరినీ తిరిగి ఆంధ్ర ప్రాంతానికి బదిలీ చేయడం. నెక్స్ట్ క్వశ్చన్, నల్గొండ యాదాద్రి జిల్లాల్లోని భూగర్భ జలాల్లో అధిక ఫ్లోరైడ్ సాంద్రత తీవ్ర సమస్యగా ఉంది. ఈ ఫ్లోరోసిస్ సమస్యకు ప్రధాన భౌగోళిక శిలామూలం ఏమి? కరెక్ట్ ఆన్సర్ ఫ్లోరైడ్ అపటైట్ ఖనిజాలు ఉన్న పింక్ గ్రానైట్ శిలల శైథిల్యం. నెక్స్ట్ క్వశ్చన్, భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్కు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ 1, ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మునుగోడు వద్ద ఉంది. స్టేట్మెంట్ 2, దీనిని టిఎస్ జెన్కో సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఉపయోగించి ఏర్పాటు చేసింది. కరెక్ట్ ఆన్సర్ రెండు సరైనవి అండి. నెక్స్ట్ క్వశ్చన్, వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ సంబంధించి ఏటూరు నాగారం వచ్చేసి ములుగులలో ఒకటి ఏంటండి, అండ్ పోచారం వైల్డ్ లైఫ్ సాంక్చురీ వచ్చేసి మెదక్ అండ్ కామారెడ్డి డిస్ట్రిక్ట్స్లో ఉంది. కిన్నెరసాని వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెంలో ఉంది, అండ్ ప్రాణహిత వచ్చేసి మనకి మంచిర్యాలలో ఉందండి. నెక్స్ట్ క్వశ్చన్,
తెలంగాణ మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో గోదావరి మరియు కృష్ణా నది పరివాహక ప్రాంతాల దాదాపు శాతం నిష్పత్తి ఎంత? కరెక్ట్ ఆన్సర్ 55, 45%. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణకు చెందిన అంతర్జాతీయ గుర్తింపు పొందిన చెరియాల స్క్రోల్ పెయింటింగ్ ఏ సాంప్రదాయ చిత్రకళా శైలికి చెందింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. నకాషీ కళా శైలి. నెక్స్ట్ క్వశ్చన్. పట్టణ ప్రాంతాల్లో భవన నిర్మాణ అనుమతుల కోసం స్వీయ ధృవీకరణ మరియు తక్షణ అనుమతులను అందించడానికి రూపొందించబడిన సింగిల్ విండో విధానం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. యుఎస్బి పాస్. నెక్స్ట్ క్వశ్చన్. particularly vulnerable tribal groups present in Telangana. 1. Chenchu, 2. Kulam, 3. Toti, 4. Undareddy. కరెక్ట్ ఆన్సర్ 5. నెక్స్ట్ క్వశ్చన్. జనగామ జిల్లాకు చెందిన చారిత్రాత్మక పెంబర్తి మెటల్ క్రాఫ్ట్ ఏ ప్రత్యేక లోహ హస్తకళా విధానానికి ప్రసిద్ధి చెంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. ఇత్తడి మరియు రాగి రేకులపై చెక్కడం. నెక్స్ట్ క్వశ్చన్. గోదావరి నది ప్రవాహ మార్గంలో తెలంగాణ గుండా వెళ్ళేటప్పుడు దాని ఎడమ వైపున కలిసే ప్రధాన ఉపనదులు వరుస క్రమం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. కడెం, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి. నెక్స్ట్ క్వశ్చన్. జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో అత్యధిక శాతం షెడ్యూల్ తెగల జనాభా ఉన్న జిల్లా ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. మహబూబ్ నగర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(6) మరియు 16(6) కింద ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% రిజర్వేషన్లు ప్రవేశపెట్టారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. 103వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్టికల్ 352 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటనకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ 1. జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటనను పార్లమెంటులోని 2 సభలు అది జారీ చేసిన తేదీ నుండి 1 నెల రోజులోపుల ఆమోదించాలి. స్టేట్మెంట్ 2. అత్యవసర పరిస్థితిని ఆమోదించే తీర్మానం 2 సభలలో ప్రత్యేక మెజారిటీతో ఆమోదించబడాలి. 2 సరైనవి అండి. నెక్స్ట్ క్వశ్చన్. 5వ షెడ్యూల్ ప్రాంతాలలో గ్రామ సభకు పేసా చట్టం 1996 ద్వారా ప్రత్యేక అధికారాలు కల్పించబడ్డాయి. క్రింది వాటిలో పేసా చట్టం కింద గ్రామ సభకు లేని అధికారం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి. రాష్ట్ర శాసనసభ ప్రమేయం లేకుండా జిల్లాల సరిహద్దులను మార్చే సంపూర్ణ అధికారం. నెక్స్ట్ క్వశ్చన్. ప్రసిద్ధ మొదటి న్యాయమూర్తుల కేసు పి. గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1981లో ఆర్టికల్ 124లో సంప్రదింపులు అనే పదంపై సుప్రీంకోర్టు ఏ తీర్పు ఇచ్చింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. సంప్రదింపులు అంటే ఆమోదం కాదని, అది కేవలం అభిప్రాయాల మార్పిడి మాత్రమేనని తీర్పు ఇచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్టికల్ 105 ప్రకారం ఎంపీలకు పార్లమెంటరీ హక్కులు మరియు మినహాయింపులు ఉంటాయి. ఎంపీల అరెస్టు నుంచి మినహాయింపుకు సంబంధించి క్రింది వాటిలో ఏది సరి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. సమావేశాలు జరిగే సమయంలో మరియు 40 రోజుల ముందు, తరువాత అరెస్టు నుంచి మినహాయింపు కేవలం సివిల్ కేసులకు మాత్రమే, క్రిమినల్ లేదా ముందస్తు నిర్బంధ కేసులకు వర్తించదు. నెక్స్ట్ క్వశ్చన్. అంతర్జాతీయ నదీ జలాల వివాదాలు ఆర్టికల్ 262 కింద పరిష్కరించబడతాయి. ఈ వివాదాలలో న్యాయస్థానాల అధికార పరిధికి సంబంధించి క్రింది వాటిలో ఏది సరైనది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి. పార్లమెంటు చట్టం ద్వారా అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలపై సుప్రీంకోర్టు లేదా మరే ఇతర కోర్టు అధికార పరిధిని మినహాయించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ మరియు కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ మధ్య ప్రధాన విధి వ్యత్యాసం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆర్టికల్ 148 కింద స్వతంత్ర రాజ్యాంగ సంస్థ కాగా, సిజిఏ ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యయ శాఖకు చెందిన ప్రధాన అకౌంట్స్ సలహాదారు. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికల కమిషనర్లు తొలగింపు ప్రక్రియ సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి.
స్టేట్మెంట్ 1 సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే పద్ధతి మరియు కారణాల ద్వారా మాత్రమే ప్రధాన ఎన్నికల కమిషన్ను తొలగించవచ్చు. ఇతర ఎన్నికల కమిషనర్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ సిఫార్సు మేరకు రాష్ట్రపతి తొలగించవచ్చు. 2 సరైనవండి. నెక్స్ట్ క్వశ్చన్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు తన పనితీరుపై వార్షిక నివేదికను రాష్ట్రపతికి సమర్పించాలని ఏ రాజ్యాంగ నిబంధన నిర్దేశిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆర్టికల్ 223. నెక్స్ట్ క్వశ్చన్. ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాల మధ్య సంబంధాన్ని మినర్వా మిల్స్ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు ద్వారా ఏ సూత్రం నిరూపించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాలు సమతుల్యత మరియు సామరస్యంపై ఆధారపడి ఉన్నాయి. ఇది రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణంలో భాగం. నెక్స్ట్ క్వశ్చన్. ఋగ్వేద సమాజంలో క్రింది ఏ ప్రసిద్ధ తెగల సభలో మహిళలు కూడా చురుగ్గా పాల్గొనేవారు? విధాత మరియు సభ. నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ అండి. స్వామి వచ్చేసి అర్థం రాజు, అమాత్య వచ్చేసి మంత్రులు లేక అధికారులు, జానపదం వచ్చేసి ప్రజలు లేదా భూభాగం ఆర్ రాజ్యం అనేసి, అండ్ దుర్గం అంటే కోట అండి. నెక్స్ట్ క్వశ్చన్. దేవుగఢ్లోని ప్రసిద్ధ గుప్తుల కాలం నాటి దశావతార ఆలయం ఏ శిల్పకళ మైలురాయిని సూచిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. ఉత్తర భారతదేశంలో చెక్కిన శిఖరంతో కూడిన అత్యంత పురాతన పంచయాతన శైలి ఆలయం. నెక్స్ట్ క్వశ్చన్. చోళుల కాలం నాటి అద్భుతమైన స్థానిక స్వపరిపాలన విధానం ఉత్తిరమేరూర్ శాసనాలలో లభించింది. ఈ శాసనాలను జారీ చేసిన చోళరాజు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ మొదటి పరాంతక చోళుడు. నెక్స్ట్ క్వశ్చన్. దివాన్ ఇ ఖైరత్ ధార్మిక సాయం, దార్ ఉల్ షిఫా ఉచిత వైద్యశాల వంటి ప్రత్యేక సేవా విభాగాలను ఏర్పాటు చేసిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. ఫిరోజ్ షా తుగ్లక్. నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ అండి. నికోలో డి కొంటి మొదటి దేవరాయల కాలంలో వచ్చారు, అండ్ అబ్దుల్ రజాక్ రెండవ దేవరాయల కాలంలో విజిట్ చేశారండి. డొమింగో ఫేస్ కృష్ణదేవరాయల కాలంలో వచ్చారు, అండ్ ఫెర్నాండో నూనీజ్ అచ్యుత దేవరాయల కాలంలో వచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్. పక్షులు జంతువుల ప్రకృతి చిత్రణలలో సిద్ధహస్తుడైన మొఘల్ ఆస్థాన చిత్రకారుడు ఉస్తాద్ మన్సూర్ ఏ చక్రవర్తి ఆదరణలో పనిచేశారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. జహాంగీర్. నెక్స్ట్ క్వశ్చన్. క్రీస్తు శకం 8వ శతాబ్దంలో అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధించి భారతదేశంలోని 4 దిక్కులలో ప్రసిద్ధ చతుర్ణయ పీఠాలను స్థాపించిన భక్తి తత్వవేత్త ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. ఆది శంకరాచార్య. నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ అండి. ఓడరేవుపట్నం అండ్ అది లొకేట్ అయిన ప్రాంతం అని మ్యాచ్ చేయమని అడుగుతుండ్రు. ఆప్షన్ ఏ. జరిగాజ లేదా భరూచ్ గుజరాత్లో ఉందండి. ముజీరిస్ కేరళ ప్రాంతంలో ఉంది. అరికవేడు వచ్చేసి పుదుచ్చేరిలో ఉందండి, అండ్ తామ్రలిప్తి వచ్చేసి బెంగాల్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. గుజరాత్లోని హరప్పా నగరం ధోలవీరా ఇతర సింధు నాగరికత నగరాల కంటే ఏ ప్రత్యేక నగర నిర్మాణ లక్షణం ద్వారా భిన్నంగా నిలుస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. ఇది 3 కోటల భాగాలుగా కోట, మధ్య నగరం, దిగువ నగరం విభజించబడింది మరియు అద్భుతమైన నీటి నిల్వ వ్యవస్థను కలిగి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. 19వ శతాబ్దం చివరిలో సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అలీగఢ్ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ సామాజిక ఉద్యమం యొక్క ప్రధాన ఉద్దేశం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. భారతీయ ముస్లింలలో ఆధునిక పాశ్చాత్య విజ్ఞాన శాస్త్ర విద్యను ప్రోత్సహించడం. నెక్స్ట్ క్వశ్చన్. 1875లో దక్కన్ ప్రాంతంలో జరిగిన దక్కన్ తిరుగుబాటు ప్రధానంగా ఏ వర్గానికి వ్యతిరేకంగా జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. మార్వాడి మరియు గుజరాతీ వడ్డీ వ్యాపారులు. నెక్స్ట్ క్వశ్చన్. 1855-56లో రాజ్మహల్ కొండల ప్రాంతంలో జరిగిన చారిత్రాత్మక సంతాల్ తిరుగుబాటుకు నాయకత్వం వహించిన సోదరులు ఎవరు?
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, సిద్ధు మరియు కన్హు ముర్ము. నెక్స్ట్ క్వశ్చన్, ఏప్రిల్ 1930లో జరిగిన ప్రసిద్ధ చిట్టగాంగ్ ఆయుధాగార దాడికి నాయకత్వం వహించిన విప్లవ వీరుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, సూర్య సేన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ భారత ప్రభుత్వ చట్టం ద్వారా ప్రావిన్స్ల స్థాయిలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, 1919 భారత ప్రభుత్వ చట్టం. నెక్స్ట్ క్వశ్చన్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1943 అక్టోబర్లో ఆజాద్ హింద్ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఎక్కడ స్థాపించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, సింగపూర్. నెక్స్ట్ క్వశ్చన్, రాజారాం మోహన్ రాయ్ ప్రచురించిన మిరాత్ ఉల్ అక్బర్ పత్రిక మూతపడటానికి కారణమైన లైసెన్సింగ్ నిబంధనల చట్టం 1823ను తీసుకువచ్చిన గ్రీష్మకాల తాత్కాలిక గవర్నర్ జనరల్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, జాన్ ఆడమ్స్. నెక్స్ట్ క్వశ్చన్, 1854 నాటి వుడ్స్ డిస్పాచ్ను భారతదేశంలో ఇంగ్లీష్ విద్యా విధానానికి మ్యాగ్నా కార్టాగా భావిస్తారు. కింది వాటిలో ఇది చేయని సిఫార్సు? ఆప్షన్ ఏ, లండన్ యూనివర్సిటీ తరహాలో కలకత్తా, బొంబాయి, మద్రాసులలో విశ్వవిద్యాలయాల ఏర్పాటు. ఓకే, ఇది కరెక్టే. ఆప్షన్ బి, ఉన్నత విద్యకు ఆంగ్లం ప్రాథమిక స్థాయికి మాతృభాష బోధన మధ్యమంగా ఉండటం. ఇది కూడా కరెక్ట్ అండి. అన్ని ప్రాంతాల్లో స్త్రీ విద్యను పూర్తిగా నిషేధించడం. ఇది రాంగ్ అండి. మనకు రాంగ్ ఏది కానిదని అడిగింది కాబట్టి ఇదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ 1920లో బొంబాయిలో స్థాపించబడింది. దీన్ని తొలి చారిత్రాత్మక సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, లాలా లజపతి రాయ్. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ వన్, 1947 ఆగస్టులో స్వాతంత్రానంతరం నిజాం ఇండియన్ యూనియన్లో చేరడానికి నిరాకరించి 1947 నవంబర్లో భారత ప్రభుత్వంతో ఏ తాత్కాలిక ద్వైపాక్షిక ఒప్పందం చేసుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, యథాతథ స్థితి ఒప్పందం.